ఉన్నాం. జడా శ్రావణ్ గారు కూడా వెళ్ళారు. చివరికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు, ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? గతసారి మొన్నే జూలై 2వ తారీఖు అనుకుంటా ఒక ప్రెస్ మీట్ లో నేను ఆంధ్ర కాక్రోచ్ని అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరందరూ మా అన్న పులి సింహం, సింగిల్ సింహం, పులి అని అన్నా గానీ ఆయన మాత్రం నేను ఆంధ్ర కాక్రోచ్ని అని అన్నాడు. మరి ఆంధ్ర కాక్రోచ్ మాట్లాడేంటి అని అడిగితే మీరు మాట్లాడరేంటి అని అంటారు. మా అందరి తరపున మా కూటమి పెద్ద నరేంద్ర మోదీ గారు నిన్న రాత్రి మాట్లాడేశారు, అయిపోయింది. మా స్టాండ్ ఏంటో చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఏంటో ముందు చెప్పమన్నాడు దీని మీద. ఆ తర్వాత ఢిల్లీ పోతారో డెహ్రాడూన్ పోతారో ఆయన ఇష్టం. మరొకటి ఏంటంటే మేడం ఇందాక ఏం చెప్తారంటే ఎనానిమస్ చేసామని అంటారు. ఎనానిమస్ చేయటం ఏమన్నా గొప్ప? రండి ఈసారి ఎనానిమస్లు మేము కూడా వ్యతిరేకమే ఎనానిమస్కి. రండి నామినేషన్ వేయండి, అట్లీస్ట్ డిపాజిట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఏదైతే మొన్నటిదాకా ఏదైతే మావిగన్ మా స్టాండ్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాకా అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా తెచ్చుకోవడానికి ట్రై చేయండి అని మేము ఎట్లాగైతే అన్నామో, ఇప్పుడేమంటా ఉన్నాం అంటే సింగిల్ డిజిట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి అట్లీస్ట్ అని చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎనానిమస్ చేయడానికి మేము కూడా వ్యతిరేకమే. మీరు పోటీ చేయాలి. మీ పార్టీ నుండి ఎవరైనా పోటీ చేయడానికి వస్తే గతంలో జాకెట్ లో చేతులు పెట్టేసి నామినేషన్ పత్రాలు లాక్కున్నట్టు 75 సంవత్సరాల అంజిరెడ్డి తాతని బలవంతంగా ఆయన చేతిలోంచి నామినేషన్ పత్రాలు లాక్కున్నట్లు ఆ సీన్లేముండో. మీరు బ్రహ్మాండంగా నామినేషన్ వేయొచ్చు. వేసిన తర్వాత డిపాజిట్లు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మేము చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి మాకు ఓట్లు వేస్తారో, మీరు చేసినటువంటి అరాచకాలు చేయబోతున్నాం, మేము రప్ప నరకపోతా ఉన్నాం, మేము వస్తే అమరావతి నాశనం చేసేస్తాం, మేము వస్తే అని చెప్పిన తర్వాత మీకు ప్రజలు ఓట్లు వేస్తారో చూద్దాం. అట్లీస్ట్ డిపాజిట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. డిపాజిట్లు తెచ్చుకుంటామో, గట్టి ఫైటే ఇస్తామో, ఏం చేస్తామో, ప్రజల మనల్ని ఏ రకంగా పొందుతాం అనేది భవిష్యత్తులో మేము కూడా చాలా దమ్ముగానే చూపిస్తాం. మీరు అన్నంత మాత్రాన ఇక భయపడిపోయి వెనకడుగు వేసే ప్రయత్నం అయితే చూసుకుందాం. ఖచ్చితంగా చూసుకుందాం. మంచి ఫైటర్ మీకు ఇస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మామూలు పార్టీ కాదు, గులాబ్ జామ్ చేసింది అనిపించే విధంగా ఇస్తాం ఫైట్. మామూలుగా మీలో మీరు కొట్టుకుని సావాలేమో, మాలో ఏం కొట్టుకుని సావాల్సిన అవసరం అదే జరుగుతుంది. మేము కొట్టుకుంటామో తిట్టుకుంటామో లేదంటే చెయ్యి మీద చేసుకుని కలిసి వెళ్తామో మేము వెళ్తాం. జనాలు ప్రజలు మిమ్మల్ని కొట్టకుండా చూసుకోండి. ప్రజలు ప్రజలు కొడతారు. మీకు చెప్తున్నా కదా, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అడ్డగోలుగా పోలీసు వారిని పెట్టి ఆ ఎలక్షన్ లా జరగనివ్వకుండా చేసినటువంటి కాకుండా దమ్ము ఉంటే రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ చూసుకుందాం. ఒక్క నిమిషం, ఆయన ఇప్పుడే జాయిన్ అయ్యాడు కదా, ఒక్క నిమిషం ఆయనకి అవకాశం ఇద్దాం. సరే ఒక్క నిమిషం కిరణ్ ఒక్క విషయం చూసుకుందాం. దమ్ముంటే రండి, గులాబ్ జామ్ అయిపోద్దని చెప్పి డైరెక్ట్ గా వైసీపీ అధికారిని మాట్లాడుతున్నారు. ఒక నిమిషం వర్మ గారు, 2021 అనుకుంటా కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది. తిరుపతి అంతా రాష్ట్రం అంతా కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది. యాక్చువల్ 2020లో జరగాల్సి కోవిడ్ వల్ల సంవత్సరం దాన్ని వాయిదా వేశారు. 2021లో ఆ ఎలక్షన్ కంటిన్యూ చేశారు. అప్పుడు ఎలక్షన్ ఎలా జరిగిందో, అప్పుడు మేడం గారి పేరు నాకు పెద్దగా తెలియదు. మేడం అప్పుడు పార్టీలో ఉన్నారో లేదో, రాజకీయాల్లో ఉన్నారో లేదో నాకు తెలియదు. మేమైతే ఉన్నాం, ఎలక్షన్ చేశాక చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా అందరి దగ్గర బీ ఫారాలు తీసుకొని తోసేసి ఎలా తెలుసా, దారుణంగా ఎవరిని కూడా ఒక వయసు ఏజు ఆడ మగ తేడా తెలియకుండా బెదిరించి వ్యాపారాలు ఆస్తులపై దాడులు చేసి ఆ రోజు ఎలక్షన్కి వెళ్ళారు వైసీపీ వాళ్ళు. ఆ విషయం అందరికీ తెలుసు ప్రపంచంలో. మేము అలా చేయాలనుకుంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ కార్యకర్త ఒకడున్నాడు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మేము చేయాలనుకుంటే ఆ ఎలక్షన్ టైంకి మేము చేయాలనుకుంటే మీరంతా బస్సులకి వెళ్ళిపోతారు. సీరియస్. మేము చేద్దాం అనుకుంటే అదే మరి చేద్దాం. జగన్మోహన్ రెడ్డి 2021లో చేసిందే మనం కూడా జిరాక్స్ చేసి రిపీట్ చేద్దాం అనుకుంటే ఎవరు గులాబ్ జాములు అవుతారో, ఎవరు బాదుషాలు అవుతారో మనకు తెలుస్తుంది వాళ్ళకి. మేము అలా చెయ్యం. మా చంద్రబాబు గారు ఒప్పుకోరు, మా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. ఇద్దరు ఒప్పుకోరు. ఇద్దరు డిఫరెంట్. ఏమంటే
మనం ప్రజల్లోకి వెళ్తాం, జనంలోకి వెళ్తాం, జనమే ఓట్లేస్తారు, జనమే గెలిపిస్తారు. అధికారంలో ఉన్నాం, చేసిన హామీలు మనం నెరవేర్చాం కాబట్టి వెళ్తారు. అదే మేము చేయాలి, మేము ఆపాలి వైసీపీ అనుకుంటే సింగిల్ నామినేషన్ కూడా వేయలేరు. రాష్ట్రం మొత్తం చెప్తున్నా, మొత్తం రాష్ట్రంలో సింగిల్ నామినేషన్ వేయలేరు. మేము అలా చెయ్యము. అలా చెయ్యాలనుకుని మీరు ఛాలెంజ్ చేసుకుంటే మీ కర్మ, మేమేం చేయలేము. రిపీట్ వెళ్ళండి. రిపీటెడ్ 2021 ఎలక్షన్ ఎలా జరిగిందో ఒకసారి చూడండి. మీరు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. తిరుపతి మీరు అలా అంటున్నారు కదా, 2021 లో మా వార్డ్ లో సెకండ్ పొజిషన్ లో జనసేన ఉంది. మరి పోటాపోటీగానే మరి జరిగింది, పోటాపోటీగానే జరిగింది. ఎక్కడా కూడా అలాంటివేవి విజయవాడ పరిధుల్లో మరేవి జరగల. రాష్ట్ర పరిస్థితిలో కూడా మాక్సిమం ఎక్కడా జరగల. మరి వీరి దగ్గర పాపం జరిగిందేమో, పాపం దురదృష్టకరంగా పాపం వారు చెప్తున్నారు కదా, మేము వింటున్నాం. వీరు కూడా రాయల్ గారు మీరు కూడా నాకు పరిచయం లేరండి, మీరు కూడా నాకు పరిచయం లేరు. మీరు చెప్పినవన్నీ కూడా, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేను పోటీ చేశాను కాబట్టి ఎక్కడ మరి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రకంగా ఉన్నారో మేము అన్ని చూసాం.